వన్ రాకెట్ని ప్రయోగించారు. 2 దశల వరకు అంతా సక్రమంగానే ఉంది. కానీ 3వ దశలో మాత్రం సాంకేతిక సమస్య తలెత్తింది అని చెప్తున్నారు. వివరాలు మరికొద్దిసేపట్లో వెల్లడిస్తాము అని ఇస్రో చెప్తూ ఉంది. పిఎస్ఎల్వి ఇప్పటివరకు నిజానికి మనకి నమ్మిన బంటు. పిఎస్ఎల్విలో సిరీస్లో ఇది 61వ ప్రయోగం. 61వ ప్రయోగంలో 3వ దశలో సమస్యలు తలెత్తడంతో ఈ పిఎస్ఎల్వి రాకెట్ దారి తప్పింది అని చెప్తున్నారు. అయితే ఇది ఎర్త్ ఆర్బిట్ దాటిందా, 3వ దశ కాబట్టి ఎర్త్ ఆర్బిట్ దాటిందా, ఇది అక్కడ తిరుగుతూ ఉంటుందా లేదంటే సముద్రంలో పడిపోతుందా ఏంటి అన్న దాని గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. పిఎస్ఎల్వి 61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శ్రీహరికోటలో ఇస్రో వేదికగా పిఎస్ఎల్వి 61 నింగిలోకి దూసుకు వెళ్ళింది. నింగిలోకి దూసుకు వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే కాసేపటి తర్వాత సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఈ ప్రయోగం పూర్తి కాలేదు అని చెబుతూ ఉన్నారు. అంటే మధ్యలో పేలిపోయిందా, సముద్రంలో పడిపోతుందా లేదంటే ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందా, ఏమైంది అన్న దాని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ఇది నిజానికి ఇస్రో 101వ రాకెట్ మొత్తానికి జిఎస్ఎల్వి సిరీస్ కావచ్చు, పిఎస్ఎల్వి సిరీస్ కావచ్చు, ఇప్పటివరకు పంపించిన రాకెట్లలో ఇది 101వ రాకెట్. అయితే పిఎస్ఎల్విలో ఇది 61వ రాకెట్ C61, పిఎస్ఎల్వి C61. ఇప్పటి వరకు పిఎస్ఎల్వి 1-2 ప్రయోగాలు విఫలమవ్వడం తప్ప పిఎస్ఎల్వి మనకి నమ్మిన బంటు, పిఎస్ఎల్వి ఇస్రోకి నమ్మిన బంటు. కానీ ఈసారి మాత్రం పిఎస్ఎల్వి వైఫల్యం చెందింది. పిఎస్ఎల్వి ప్రయోగం పూర్తి కాలేదు అని చెప్తున్నారు డాక్టర్ నారాయణన్. ఆయన ఇస్రో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరిలో స్వీకరించారు. ఇస్రో చైర్మన్గా స్వీకరించిన తర్వాత ఇది 2వ ప్రయోగం. ఈ ప్రయోగం విఫలమైంది అని చెప్తున్నారు. నిజానికి ఇది జాతీయ భద్రతకు సంబంధించి అలాగే భూ వాతావరణ పరిశోధనలకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉంటుంది. 5 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. ఈ ప్రయోగం విఫలమైంది అని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్తున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రయోగం ప్రారంభించేంత వరకు కూడా అంతా సవ్యంగానే జరిగింది. మొదటి 2 దశల్లో ఈ ప్రయోగం అంతా సక్సెస్ఫుల్గానే ఉంది. మరికొద్దిసేపట్లో అంతా చప్పట్లు కొట్టి ప్రయోగం సక్సెస్ గురించి మాట్లాడతారు అనుకున్న సమయంలో ప్రయోగం వైఫల్యం చెందింది అని ఇస్రో చైర్మన్ చెప్తున్నారు. EOS-09 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్ళింది పిఎస్ఎల్వి రాకెట్. 3వ దశలో రాకెట్లో సమస్య తలెత్తింది. దీంతో అర్ధాంతరంగా ఈ ఇస్రో ప్రయోగం, ఈ పిఎస్ఎల్వి C61 ప్రయోగం ముగిసింది అని చెప్తున్నారు. కానీ సాంకేతిక సమస్యలు ఏం తలెత్తాయి, ఏం జరిగింది, ఈ రాకెట్ సముద్రంలో పడిపోతుందా లేదా ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటుందా అన్న దాని గురించి మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇస్రో చరిత్రలో ఇది 101వ రాకెట్. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 61వ రాకెట్. ఇది మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ అంటున్నారు. త్వరలోనే మరో ప్రయోగాన్ని కూడా మొదలు పెడతామని ప్రకటించారు. ఇస్రో చేసిన ట్వీట్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈరోజు 101వ రాకెట్ని లాంచ్ చేశాము, పిఎస్ఎల్వి C61. అయితే 2వ స్టేజ్ వరకు పెర్ఫార్మెన్స్ అంతా కూడా సవ్యంగానే ఉంది. కానీ 3వ స్టేజ్ దాటిన తర్వాత మిషన్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ మిషన్ పూర్తి కాలేదు అనే విషయాలను మాత్రం ఇస్రో వెల్లడించింది. ఆ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి ఇప్పటివరకు జిఎస్ఎల్విలోనైనా వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ పిఎస్ఎల్విలో మాత్రం ఇంతవరకు వైఫల్యాలు చాలా తక్కువ. 1-2 ప్రయోగాలు మాత్రమే వైఫల్యం చెందాయి. కానీ పిఎస్ఎల్వి C61 ఈ ప్రయోగం వైఫల్యం చెందింది అని చెప్తున్నారు. EOS-09 ఉపగ్రహం ఇది 1696 కిలోల బరువు ఉంటుంది. సుమారు 5 సంవత్సరాలు పనిచేస్తుందని చెప్తున్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భూమికి సంబంధించిన చిత్రాలను హై రెజల్యూషన్తో ఈ ఉపగ్రహం తీస్తుంది. అలాగే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, అటవీ పర్యవేక్షణ సంబంధించి, విపత్తుల నిర్వహణకు సంబంధించి, ఏదైనా విపత్తులు సంభవించేటప్పుడు వాటి నిర్వహణ గురించి, అలాగే టౌన్ ప్లానింగ్ గురించి, వీటన్నిటి గురించి ఈ రాకెట్ సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రయోగం విఫలమైంది అని ఇస్రో చెప్తూ ఉంది. నిజానికి మరికొద్దిసేపట్లోనే ప్రయోగాన్ని చేపట్టిన తర్వాత కౌంట్డౌన్ అంతా సవ్యంగా సాగింది. నింగిలోకి దూసుకు వెళ్ళింది. అందరూ ఉత్కంఠగానే చూస్తూ ఉన్నారు. ఆ పాత్ గురించిన వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు. కానీ కొద్దిసేపటికే ఆ పాత్ నుంచి డీవియేట్ అవ్వడం మొదలైంది రాకెట్. ఆ పాత్ని కూడా ఇస్రో విడుదల చేసింది. రాకెట్ 2వ దశ కంప్లీట్ చేసుకునేంత వరకు ఏ పాత్రలో వెళ్ళింది అనేది విడుదల చేశారు. కానీ 2వ దశ కంప్లీట్ చేసుకున్న తర్వాత 3వ దశలో వైఫల్యం చెందింది అని చెప్తున్నారు. ఒకసారి ఇస్రో చైర్మన్ ఏం చెప్పారో చూద్దాం.
The PSLV is a four-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage, motor started perfectly. But during the functioning of the third stage, we are seeing a observation and the mission could not be accomplished. After analysis, we shall come back. The PSLV is a four-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage, motor started perfectly. But during the functioning of the third stage, we are seeing a observation and the mission could not be accomplished. After analysis, we shall come back. Good morning, friends. Today we attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a four-stage vehicle. First two stages performed as expected, and during the third stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. Good morning, friends. Today we attempted C61 ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. రెండో స్టేజ్ వరకు అంతా సవ్యంగానే జరిగింది, కానీ మూడో స్టేజ్లో మాత్రం మిషన్లో ఇబ్బందులు తలెత్తాయనే విషయాన్ని మేము పసిగట్టాం. అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఇదే మిషన్ ఫెయిల్యూర్కి సంబంధించిన దృశ్యాలు. ఎక్కడ మిషన్ ఫెయిల్యూర్ చెందింది, రాకెట్కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయనే గ్రాఫ్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ పైన కనిపిస్తున్న లైన్లోనే రాకెట్ వెళ్ళాలి, ఆ పాత్రలోనే వెళ్ళాలి. ఆ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, ఆ తర్వాత ఒక గ్రీన్ లైన్ కూడా మీకు కనిపిస్తుంది. సరిగ్గా ఆ ప్లేస్లోనే పిఎస్ఎల్వి C61కి ఇబ్బందులు తలెత్తాయి. ఆ పిఎస్ఎల్వి C61కి ఇబ్బందులు తలెత్తిన కారణంగా పేలిపోయిందా, లేదా రాకెట్లానే ఉండి ఏదైనా ఇబ్బందులు తలెత్తి ఆర్బిట్లోనే ఊరికి తిరిగే అవకాశం ఉంటుందా, సముద్రంలో పడిపోతుందా, ఏమైంది అనేది మాత్రం ఇస్రో మరికొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. నిజానికి ఆ పాత్ర చూడండి, ఆ పాత్రలో వెళ్ళాలి, కానీ డీవియేట్ అయింది. మూడవ దశ ప్రారంభమైన తర్వాత ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C61 మూడవ దశలో ఆ పాత్రలో కొంత చేంజ్ మనకి కనిపిస్తుంది. ఆ ఎల్లో లైన్, ఆ గ్రీన్ లైన్ మనకి కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ లైన్ దగ్గర కొంత డీవియేషన్ కనబడుతుంది. ఆ డీవియేషనే పిఎస్ఎల్వి వైఫల్యానికి సంబంధించిన వివరాలు. పిఎస్ఎల్వి ప్రయోగించిన తర్వాత మొదటి రెండు కొంతసేపటి వరకు కూడా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత నింగిలోకి దూసుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక పిఎస్ఎల్విని ఆ పాత్ అంతా ఎలా ఉంది అనేది కేవలం ఆ సిస్టంలో మాత్రమే చూడగలుగుతారు. మనకి ఒకసారి జిఎస్ఎల్వి ప్రయోగం వైఫల్యం చెందినప్పుడు కూడా మనకి సరిగ్గా కంటికి కనిపించింది. అలా ఎగురుతూ ఉన్నప్పుడే మధ్యలోనే అది పేలిపోయింది. భూ వాతావరణంలో ఉండగానే పేలిపోయింది. పాత తప్పడంతో దానిని పేల్చేస్తారు. ఒకవేళ సరైన దిశలో వెళ్ళకపోతే దాన్ని పేల్చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. ఎక్కడైతే అంతా కూడా పాత్రలో వెళుతుందో ఆ పాత్రలో వెళుతున్నంతసేపు కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నట్టుగానే భావించాలి. కానీ ఎక్కడైనా కొంత డీవియేషన్ కనబడితే మళ్ళీ అది సరవుతుందేమోనని చూస్తారు. కానీ అదే డీవియేషన్లో వెళుతూ ఉన్నట్లయితే దాన్ని అక్కడ పేల్చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రెండవ దశలో ఆ డీవియేషన్ కనబడుతూ ఉంది. కాబట్టి పిఎస్ఎల్వి C61కి ఏం జరిగింది అనే విషయంపై ఇస్రో మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.